ఖమ్మం జిల్లా కేంద్రంలోని క్యూర్ హాస్పిటల్ చేస్తున్న మోసాలపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తీవ్రంగా స్పందించింది. అనధికారికంగా ఆరోగ్యశ్రీ పేరిట చికిత్సలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రవి అందిస్తారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ పథకంతో ప్రభుత్వ వైద్య సేవలు అందిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక మందికి వైద్య రంగానికి ప్రధానంగా తెల్ల రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళకి వైద్యం అందిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రధాన ఆసుపత్రిలో, ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నటువంటి క్యూర్ ఆసుపత్రిలో ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఒకవైపు వైద్యం చేసుకోవడానికి అనేక మంది రోగులు వస్తుంటారు. అయితే క్యూర్ హాస్పిటల్లో సరైనట్టు ఎంపానల్ లేకోకుండా, అట్లాగే పర్మిషన్ లేకోకుండా ఆరోగ్యశ్రీ పేరుతోటి వైద్యం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫిర్యాదు మేరకు, అక్కడ ఉన్నటువంటి రోగుల ఫిర్యాదు మేరకు ఖమ్మంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని సంప్రదించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఎంపానల్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ని మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసినటువంటి హాస్పిటల్లే వైద్య సేవలు అందించాలి. ఆ నేపథ్యంలోనే ప్రధానంగా ఆరోగ్యశ్రీ సేవ చేయించుకున్నటువంటి వారికి బిల్లులు రావడం కానీ, ప్రభుత్వం ఇచ్చేటువంటి బిల్లులు కానీ, అట్లాగే ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయాలు కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఎంపానల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రధానంగా ఆసుపత్రి ఏదైతే ఉన్నదో ప్రైవేట్ ఆసుపత్రులు ఇవి కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఎంపానల్లో ఉన్నటువంటి హాస్పిటల్ మాత్రమే వైద్య సేవలు అందించాలి. అప్పుడు మాత్రమే బిల్లులు వస్తాయి. కానీ ఇక్కడ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి క్యూర్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో అక్కడ ఏదైతే ఎంపానల్లే లేకపోవడం, అట్లాగే ఆరోగ్యశ్రీ పేరుతోటి వైద్యాలు చేయడం, అక్కడ ఉన్నటువంటి ఏదైతే పేషెంట్లకి ప్రధానంగా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందిస్తామని చెప్పడంతో ఫిర్యాదు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క క్యూర్ హాస్పిటల్ మీద టూ టౌన్ పోలీస్ స్టేషన్లో, ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా కావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఏదైతే హెడ్ ఆఫీస్ కూడా ఈ యొక్క ఫిర్యాదు వెళ్ళడంతో దాని మీద చర్యలు చేపట్టడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఎంపానల్లో లేనటువంటి ఏదైతే ఆరోగ్యశ్రీ పేరుతోటి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయో అవి మొత్తం కూడా వైద్య సేవలు అందిస్తున్నాయి. ఏవైతే ఉన్నాయో వాటిని వైద్య సేవలు అందించొద్దని, ప్రధానంగా ఆరోగ్యశ్రీ పర్మిషన్ ఉన్నటువంటి ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని మాత్రమే వైద్య సేవలు అందించాలని, లేకపోతే బిల్లులు రాని పరిస్థితి ఉన్నది. ఏదైనప్పటికీ కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పేరుతోటి చేసేటువంటి మోసాలు ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ హాస్పిటల్ వాటిని అరికట్టాలని చెప్పేసి రాష్ట్ర వైద్యాధికారులు కోరుతున్నారు. రెండో వైపు ఏదైతే రోగులు కూడా వచ్చేటువంటి ఏదైతే ఉన్నారో వారు మోసాలు ప్రైవేటు ఆసుపత్రులు చేసేటువంటి మోసాలకు బలి కావద్దని, ప్రధానంగా వైద్య సేవలు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ప్రధాన ఆసుపత్రుల్లో తీసుకోవాలి, లేదా ఆ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినటువంటి హాస్పిటల్ని మాత్రమే వైద్య సేవలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేసిన సందర్భం నెలకొంది. కెమెరామెన్ సుధాకర్తో చెర్రా రవి, 90.